గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 772. ఈ రోజు డైలీ మనీ షోలోని రీసెంట్ గా సెబీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ రిలేటెడ్ గా చాలా కన్సర్న్స్ రైజ్ చేసింది కదా. ఈ రోజు అయితే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వాళ్ళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా స్ట్రెస్ టెస్ట్ ని కండక్ట్ చేసి ఆ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసి దాని గురించి ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న కొంత రికవర్ అయినటువంటి మన మార్కెట్లోని అగైన్ ఈ రోజు సెషన్లో ప్రెషర్ చూసాం. చివరికి ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 453 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 72,643 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 123 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,023 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.42% కరెక్ట్ అయింది. నెక్స్ట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్ అడాప్షన్ ని పెంచడానికి అండ్ అంతేకాకుండా వేరియస్ కంపెనీస్ మన కంట్రీలోకి వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్స్ ని సెటప్ చేసేందుకు గాను న్యూ ఈవీ పాలసీని అప్రూవ్ చేయడం జరిగింది. ఈ పాలసీలో భాగంగా ఏవైతే కంపెనీస్ మన కంట్రీలోని మినిమం $500 మిలియన్ ఇన్వెస్ట్ చేసి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని సెటప్ చేస్తాయో అటువంటి కంపెనీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు గాను 3 years టైం పీరియడ్ ఇవ్వబోతున్నాయి. అండ్ అంతేకాకుండా వీళ్ళు యాన్యువల్లీ మన కంట్రీలోకి 8,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తూ అండ్ దాంతో పాటుగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేటువంటి కంపెనీస్ కి $35,000 అండ్ అంతకన్నా ఎక్కువ ప్రైస్ ఉండేటువంటి వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంపోర్ట్స్ పైన ఇంపోర్ట్ డ్యూటీని 15% కి తగ్గిస్తామని చెప్పి గవర్నమెంట్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రీవియస్ గా ఈ ఇంపోర్ట్ డ్యూటీ 70% నుంచి 100% ఇన్ బిట్వీన్ రేంజ్ లో ఉండేది. బట్ కానీ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసేటువంటి కంపెనీస్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను ఈ ఇంపోర్ట్ డ్యూటీని కూడా తగ్గిస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కాబట్టి టెస్లా లాంటి కంపెనీస్ మన ఇండియాలో వచ్చి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఈవెన్ టెస్లాయే కాదు, వేరియస్ అదర్ ఈవీ మేకర్స్ కూడా మన కంట్రీలోని వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని సెటప్ చేసే అవకాశం ఉన్నది. సో టెస్లాతో పాటుగా వేరియస్ అదర్ ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ కూడా మన కంట్రీలో వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్స్ ని సెటప్ చేసినట్లయితే దాని వలన మన కంట్రీలో ప్రెసెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని సెల్ చేస్తున్నటువంటి టాటా మోటార్స్ అండ్ మహీంద్రా వాళ్ళకి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కదా. దాంతోనే ఈ రోజు సెషన్ లో ఈ రెండు స్టాక్స్ లోనూ ప్రెషర్ కనపడింది. కాకపోతే టెస్లాయే కాదు, అదర్ ఈవీ కంపెనీస్ కూడా మన కంట్రీలో వచ్చి ప్లాంట్స్ ని కనుక సెటప్ చేసినట్లయితే వాళ్ళ ఆటో యాన్సిలరీ సప్లైస్ మన ఇండియన్ కంపెనీస్ నుంచి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో దానివల్ల సోనా కామ్స్టర్, సెన్సరా ఇంజనీరింగ్ తో పాటుగా లైట్నింగ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఫేమ్ ఇండస్ట్రీస్, లుమెక్స్ లాంటి కంపెనీస్ కి పాజిటివ్ కానున్నది. ఈవెన్ ఈ కంపెనీస్ అనే కాదు, ఈ కొత్తగా సెటప్ చేసేటువంటి కంపెనీస్ ఏ ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచి ఆటో యాన్సిలరీస్ అవి పర్చేస్ చేస్తాయో ఆ కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది బెనిఫిట్ కానుంది. నెక్స్ట్, లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ బాగా ర్యాలీ అవడంతో రీటైల్ పార్టిసిపేషన్ దీనిలో బాగా పెరిగిపోయింది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కి కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లోస్ వస్తుండటంతో సెబీ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా కన్సర్న్స్ అయితే రైజ్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ని ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేసి వాటి రిజల్ట్స్ ని కూడా అనౌన్స్ చేయాలని చెప్పి ఆర్డర్ చేయడం జరిగింది. ఈ స్ట్రెస్ టెస్ట్ అంటే ఏం లేదు, సింపుల్ గా మీకు చెప్తాను. స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పెరిగినప్పుడు ఎలా పెరుగుతాయో పడినప్పుడు కూడా అలాగే పడతాయి కదా. సో ఇలా మార్కెట్ ఫాల్ అయినప్పుడు స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ పడుతున్నాయి అనుకోండి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ పైన కూడా ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి రిడెంప్షన్ ప్రెషర్ స్ట్రాంగ్ గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కదా. సో అటువంటి టైంలో ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎన్ని డేస్ లోని వాళ్ళ పోర్ట్ఫోలియోస్ ని లిక్విడేట్ చేయగలవు అన్నది టెస్ట్ చేయడానికే ఈ స్ట్రెస్ టెస్ట్ కండక్ట్ చేయమని సెబీ వీళ్ళని ఆదేశించడం జరిగింది. అండ్ అంతేకాకుండా రిజల్ట్స్ ని డిస్క్లోజ్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్ కి కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో ఉన్నటువంటి రిస్క్ అర్థం అవుతుంది కదా అని చెప్పి ఆ రిజల్ట్స్ ని కూడా డిక్లేర్ చేయాలని చెప్పి ఆదేశించారు. అండ్ దీనిలో భాగంగా ఈ రోజు వేరియస్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఈ స్ట్రెస్ టెస్ట్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశాయి. దీనిలో ముందుగా క్వాంట్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ లోని 50% ని 22 డేస్ లోని లిక్విడేట్ చేయగలవని అండ్ 25% ని 11 డేస్ లోని లిక్విడేట్ చేయగలవని చెప్పి అనౌన్స్ చేశారు. అండ్ కమింగ్ టు దేర్ మిడ్ క్యాప్ ఫండ్, ఈ మిడ్ క్యాప్ ఫండ్ లోని 50% ఆఫ్ ది లిక్విడేషన్ ని 6 డేస్ లో చేయొచ్చని అండ్ 25% లిక్విడేషన్ ని 3 డేస్ లో చేయొచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దెన్ ఎడిల్వేస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు వాళ్ళ మిడ్ క్యాప్ ఫండ్ పోర్ట్ఫోలియోలోని 50% ని 2 డేస్ లోని లిక్విడేట్ చేయొచ్చని 25% ని 1 డే లోనే లిక్విడేట్ చేయొచ్చని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా వేరియస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ డేటాని షేర్ చేయడం జరిగింది. వీటిలో అన్నిటికన్నా మనం ఎక్కువగా చూసినట్లయితే ఎస్బీఐ ఏఎంసీ లిక్విడేషన్ కొంచెం టైం పడుతుంది, బికాస్ ఆ ఫండ్ సైజ్ కూడా కొంచెం పెద్దది ఉంటుంది కదా. సో దాంతో వీళ్ళ స్మాల్ క్యాప్ ఫండ్ 50% లిక్విడేట్ చేయడానికి 60 డేస్ పడుతుందని అండ్ 25% లిక్విడేట్ చేయడానికి 30 డేస్ పడుతుందని చెప్తున్నారు. అండ్ అలాగే మిడ్ క్యాప్ ఫండ్ ని 50% లిక్విడేట్ చేయడానికి
24 days పడుతుందని అండ్ 25% లిక్విడేట్ చేయడానికి 12 days పడుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. జనరల్లీ వీళ్ళు ఇప్పుడు బుల్ మార్కెట్ సినారియోలోని ఈ లిక్విడేషన్ కి ఇన్ని డేస్ పడుతుందని చెప్తున్నారు. కానీ ఎప్పుడైనా సరే మార్కెట్ పడుతున్నప్పుడు ఇంత పెద్ద సైజ్ లోని వీళ్ళు అమ్మాలంటే వీటిని కొనడానికి బయర్స్ కూడా ఉండాలి కదా. సో అలా మార్కెట్ పడుతున్నటువంటి సందర్భంలోని వీళ్ళు 50% 25% లిక్విడేట్ చేయాలంటే జనరల్లీ ఇంకొంచెం టైం పట్టేటువంటి అవకాశం ఉండొచ్చు అన్నది ఇన్వెస్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు ఈసారి కండక్ట్ చేసినటువంటి స్ట్రెస్ టెస్ట్ లో మాత్రం ఈ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ 800 ఎసెన్షియల్ డ్రగ్స్ ప్రైసెస్ ఈ ఏప్రిల్ 1 నుంచి పెరగబోతున్నాయి. ఈ నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ లో ఉన్నటువంటి డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వీటి ప్రైసెస్ ని అస్తమానం పెంచడం అవదు. ఇయర్లీ వన్స్ మాత్రమే గవర్నమెంట్ అప్రూవల్ తోని ఈ ప్రైస్లు అన్నవి పెరుగుతూ ఉంటాయి అనమాట. లాస్ట్ ఇయర్ అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వీటి ప్రైస్లు అయితే కొంచెం ఎక్కువగానే పెరిగాయి. బికాజ్ ఈ మెడిసిన్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ యొక్క ఇన్పుట్ కాస్ట్ బాగా పెరగడంతో లాస్ట్ ఇయర్ లోని ఈ ప్రైస్లు 12% వరకు పెరిగినట్లయితే బిఫోర్ లాస్ట్ ఇయర్ వాటి ప్రైసెస్ 10% వరకు కూడా పెరిగాయి. బట్ ఈసారి మాత్రం ఈ ప్రైసెస్ జస్ట్ 0.0055% మాత్రమే పెరుగుతున్నాయి. వీటిలో మనం చూసినట్లయితే పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, యాంటీ అనేమియా మెడిసిన్స్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఇటువంటి డ్రగ్స్ అన్ని కూడా ఉంటాయి. సో ఈసారి ఈ డ్రగ్స్ పైన జస్ట్ 0.0055% మాత్రమే ప్రైస్ ఇంక్రీజ్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ అప్రూవల్ వచ్చింది కాబట్టి ఏప్రిల్ 1 నుంచి వీటి ప్రైస్లు అయితే చేంజ్ అవబోతున్నాయి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ నిన్నటి నుంచి మీడియా అండ్ సోషల్ మీడియాలోని ఎలక్ట్రల్ బాండ్స్ గురించి న్యూస్ అయితే చాలా సర్క్యులేట్ అవుతుంది కదా. ఎలక్ట్రల్ బాండ్స్ అసలు ఇష్యూ ఏంటన్నది మీకు ఇప్పుడు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంటంటే 2017 లోని సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని ఓన్లీ ఎస్బీఐ మాత్రమే సెల్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏంటంటే ఒకవేళ ఎవరైనా ఇండివిజువల్ గానీ లేదా ఏదైనా కంపెనీ గానీ ఒక పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వాలనుకున్నట్లయితే అది క్యాష్ రూపంలో కాకుండా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని ఎస్బీఐ దగ్గర నుంచి పర్చేస్ చేసి డొనేషన్ గా వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. కాకపోతే వీటిలో వచ్చినటువంటి ఇష్యూ ఏంటంటే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఎవరైతే పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇస్తుంటారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని మాత్రం బయటికి చెప్పరు. సో ఈ ఇన్ఫర్మేషన్ బయటికి చెప్పకపోవడం ఏదైతే ఉందో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కి వ్యతిరేకంగా ఉన్నదని చెప్పి ఇది కరెక్ట్ కాదని రీసెంట్ గానే సుప్రీంకోర్టు ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ని క్యాన్సిల్ చేయాలని తీర్పిస్తూ అండ్ అంతేకాకుండా ఎస్బీఐని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏ పార్టీస్ కి ఎంత డొనేషన్స్ వచ్చాయి అండ్ అంతేకాకుండా ఈ డొనేషన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరో డిస్క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశించింది. సో దీనిలో భాగంగా ఎస్బీఐ అయితే ఈ ఇన్ఫర్మేషన్ ని ఎలక్షన్ కమిషన్ కి పాస్ చేయడంతో నిన్న ఎలక్షన్ కమిషన్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే రిలీజ్ చేసింది. దీనిలో మనం చూసినట్లయితే అన్నిటికన్నా ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ వచ్చాయి అండ్ దాని తర్వాత కాంగ్రెస్ అండ్ అలాగే వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ తో పాటుగా వేరియస్ రీజనల్ అండ్ నేషనల్ పార్టీస్ కి కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ రావడం జరిగింది. అండ్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చిన వాటిలోని లిస్టెడ్ స్పేస్ లో ఉన్నటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. దీనిలో అందరికన్నా ఎక్కువగా వేదాంత లిమిటెడ్ వాళ్ళు దగ్గరగా 400 crores వరకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వీళ్ళ తర్వాత భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు కూడా 198 crores వరకు కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చారు. అండ్ వీళ్ళతో పాటు చాలా ఫార్మా కంపెనీస్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ ఇచ్చాయి. లైక్ దివీస్ ఫార్మా, నాట్కో ఫార్మా, టోరెంట్ ఫార్మా, మ్యాన్కైండ్ ఫార్మా, జైడస్ హెల్త్ కేర్, సన్ ఫార్మా, సిప్లా లాంటి ఫార్మా కంపెనీస్ కూడా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి డొనేషన్స్ ఇచ్చాయి. అండ్ అంతేకాకుండా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి బజాజ్ ఫైనాన్స్, పిరామల్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీస్ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా డొనేషన్స్ ఇవ్వడం జరిగింది. వీటితో పాటు అపోలో టైర్స్, బజాజ్ ఆటో లాంటి కంపెనీస్ కూడా డొనేషన్స్ ఇచ్చాయి. ఇంకా లిస్టెడ్ అండ్ అన్లిస్టెడ్ స్పేస్ లో కూడా వేరియస్ కంపెనీస్ ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా పొలిటికల్ పార్టీస్ కి అయితే డొనేషన్స్ ఇచ్చారు. పీడిఎఫ్ లోకి వెళ్ళి మీరు చూసినట్లయితే ఏ కంపెనీస్ ఎంతెంత డొనేషన్స్ ఇచ్చాయన్నది మీకు ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. ఈ పీడిఎఫ్ యొక్క లింక్ ఏదైతే ఉన్నదో దాన్ని ఈ రోజు మన డైలీ మనిషి యొక్క కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో పిన్ చేసి ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ డొనేషన్స్ ఎవరెవరు ఎంతెంత ఇచ్చారు అన్నది క్లియర్ గా చూడొచ్చు. నెక్స్ట్ L&T టెక్నాలజీ సర్వీసెస్ వాళ్ళు $100 million వర్త్ కాంట్రాక్ట్ ని విన్ అయ్యారు. ఈ కాంట్రాక్ట్ వీళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర స్టేట్ సైబర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా ప్రీమియర్ సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ సొల్యూషన్స్ ని వన్ అంబ్రెల్లా కిందకి తీసుకురావడం ద్వారా స్మార్ట్ అండ్ సేఫ్ సిటీస్ ని డిజిటల్లీ ఇంటర్ కనెక్ట్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి మహారాష్ట్ర గవర్నమెంట్ దగ్గర నుంచి సైబర్ సెక్యూరిటీ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో LTTS స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పైప్ సప్లై చేసేటువంటి కేఎస్బి లిమిటెడ్ వాళ్ళకి తమిళనాడు నుండి 267 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా పంప్స్ అండ్ వాటి యాక్సెసరీస్ తో పాటుగా మోటార్స్ కూడా సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 లోనే స్టార్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి ఈ ఆర్డర్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో కేఎస్బి లిమిటెడ్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళు అప్కమింగ్ హజ్ ఆపరేషన్స్ కోసం 2 A340 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేసేందుకు గాను వీళ్ళు లీజ్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా చెప్తున్నారు.
చేయబోతున్నారు. ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ ని వీళ్ళు శ్రీనగర్ అండ్ అలాగే గౌహతి నుంచి డిప్లాయ్ చేయబోతున్నారు. లాస్ట్ ఇయర్ ఈ హజ్ ఆపరేషన్స్ ద్వారా వీళ్ళు 337 crores రెవెన్యూస్ ని జనరేట్ చేశామని, సో ఈ ఇయర్ హజ్ ఆపరేషన్స్ ద్వారా కూడా వీళ్ళు రెవెన్యూస్ బాగానే జనరేట్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో హజ్ ఆపరేషన్స్ కోసం అని చెప్పి వీళ్ళు 2 ఎయిర్ క్రాఫ్ట్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారన్న ఈ అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో స్పైస్ జెట్ స్టాక్ 9% పైనే పెరిగింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 3M ఇండియా వాళ్ళపైన ఈడీ రైడ్స్ జరిగినట్లుగా మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. దీంతో 3M ఇండియా వాళ్ళు రెస్పాండ్ అవుతూ వీళ్ళ బెంగళూరు ఆఫీసెస్ లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసినట్లుగా అండ్ అఫీషియల్స్ అడిగినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్లారిఫికేషన్ ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశామని, సో ఈ సెర్చ్ ఆపరేషన్స్ వల్ల కంపెనీ యొక్క బిజినెస్ ఆపరేషన్స్ పైన అయితే ఎటువంటి ఇంపాక్ట్ లేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ సెర్చ్ ఆపరేషన్స్ అయితే జరిగాయి కదా, ఫైనల్ అవుట్కమ్ ఏమొస్తుంది అన్నది మనం చూడాలి. సో వీళ్ళపైన ఈడీ సెర్చ్ ఆపరేషన్స్ కండక్ట్ చేసిందని అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో 3M ఇండియా స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ పేటిఎం రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఆర్బీఐ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ పైన రిస్ట్రిక్షన్స్ విధించిన తర్వాత పేటిఎం వాళ్ళు వాళ్ళ యూపీఐ సర్వీసెస్ అవి కంటిన్యూ చేసేందుకు గాను వేరియస్ బ్యాంక్స్ తోని అసోసియేట్ అయ్యేందుకు గాను ప్రయత్నిస్తున్నారు కదా. దీనిలో భాగంగా ఇప్పుడు వీళ్ళు థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ గా యూపీఐ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేందుకు గాను వీళ్ళకి ఎన్పిసిఐ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. వీళ్ళకి పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్స్ గా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అలాగే ఎస్ బ్యాంక్ వ్యవహరించనున్నాయి. అండ్ అంతేకాకుండా ఎస్ బ్యాంక్ వాళ్ళు పేటిఎం యొక్క ఎగ్జిస్టింగ్ మర్చెంట్స్ ని అక్వైర్ చేయడంతో పాటు వీళ్ళ న్యూ యూపీఐ మర్చెంట్స్ ని కూడా ఎస్ బ్యాంక్ కి రీడైరెక్ట్ చేస్తున్నట్లుగా, దీంతోని వీళ్ళ మర్చెంట్స్ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అండ్ ఆటోపే మ్యాండేట్స్ ఇటువంటివన్నీ కూడా ఏ ప్రాబ్లం లేకుండా కూడా కంటిన్యూ చేయొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావడంతోనే ఈ రోజు సెషన్ లోని పేటిఎం స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ నిన్న ఈవినింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్రోల్ అండ్ డీజిల్ పైన ₹2 తగ్గిస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తగ్గించినటువంటి ప్రైసెస్ ఈ రోజు మార్నింగ్ 6 o'clock నుంచి అమల్లోకి రానున్నాయి. సో ఈ డీజిల్ పెట్రోల్ ప్రైస్ కట్ ఏదైతే అనౌన్స్మెంట్ వచ్చిందో దీని వల్ల ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ యొక్క ప్రాఫిట్స్ పైన కొంత ఇంపాక్ట్ పడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ తోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ లోని మనం ప్రెషర్ చూసాం. కాకపోతే ఈ తగ్గించినటువంటి పెట్రోల్ డీజిల్ ప్రైస్లు ఏవైతే ఉన్నాయో అది మనలాంటి సామాన్యులకైతే కొంత బెనిఫిట్ కానున్నది. అండ్ అంతేకాకుండా ఈ అప్డేట్ కొంతవరకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీస్ ఇటువంటి కంపెనీస్ అన్నిటికీ కూడా పాజిటివ్ కానున్నది. నెక్స్ట్ రిలయన్స్ పవర్ వాళ్ళు వాళ్ళ ప్రమోటర్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళతో కలిపి ప్రీవియస్ గా వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర నుంచి తీసుకున్నటువంటి డెట్ రిలేటెడ్ గా సెటిల్మెంట్ అగ్రిమెంట్ సైన్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర వీళ్ళకి ఉన్నటువంటి ఈ డెట్ ని సెటిల్ చేసుకుంటున్నాం అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రిలయన్స్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. అండ్ అలాగే వీళ్ళ ప్రమోటర్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ లో కూడా పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా వాళ్ళకి హర్యానా కారకోడ్ హెచ్ఎస్ఐఐడిసి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ఎల్ఓఏ రిసీవ్ చేసుకున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు 57 మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని కన్స్ట్రక్ట్ చేసి 120 months పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్ కూడా చేయబోతున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 103 crore rupees. వీళ్ళకి ఆర్డర్ రిలేటెడ్ గా ఎల్ఓఏ రిసీవ్ అయిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. నెక్స్ట్ జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళతోని ఇయర్ 2022 ఆగస్ట్ 26th రోజున ఒక అలయన్స్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు 2024 నుంచి 2027 మధ్యన జరగబోయేటువంటి ఐసీసీ మెన్స్ క్రికెట్ ఈవెంట్స్ రిలేటెడ్ గా జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి సబ్ లైసెన్స్ రైట్స్ ఇవ్వడానికి ఒప్పుకోవడం జరిగింది. కాకపోతే ఈ అగ్రిమెంట్ లోని ఫాలో అవ్వాల్సినటువంటి కంప్లైన్సెస్ ని జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేదని చెప్పి దీంతోనే ఇప్పుడు జీ ఎంటర్టైన్మెంట్ పైన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు లండన్ కోర్టులోని ఆర్బిట్రేషన్ ఫైల్ చేయడం జరిగింది. అండ్ దీనికి జీ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ని ఫైల్ చేశారో అది కరెక్ట్ కాదని, దీనికి తగిన రెస్పాన్స్ అయితే వీళ్ళు సబ్మిట్ చేస్తామని చెప్పి షేర్ చేస్తున్నారు. సో స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు వీళ్ళపైన ఆర్బిట్రేషన్ ఫైల్ చేశారన్న అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో జీ ఎంటర్టైన్మెంట్ స్టాక్ లో ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ చేసేటువంటి ముతూత్ మైక్రోఫిన్ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా తెలంగాణలోని వాళ్ళ ఆపరేషన్స్ ని స్టార్ట్ చేశామని, దీనిలో భాగంగా ఈ మార్చ్ మంత్ లో తెలంగాణలోని 4 బ్రాంచెస్ ని, ఒకటి భువనగిరి, సెకండ్ జన్గాం, హన్మకొండ అండ్ పారకల, ఈ 4 లొకేషన్స్ లోని వీళ్ళ బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ తెలంగాణతో పాటుగా కమింగ్ జూన్ మంత్ లోని ఆంధ్రప్రదేశ్ లో కూడా వీళ్ళ బ్రాంచెస్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నామని, దీని ద్వారా తెలుగు స్టేట్స్ లోని వీళ్ళ ప్రెజెన్స్ ని అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ పాన్ ఇండియా లెవెల్ లోని వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా వేరే స్టేట్స్ లోని వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఇది
కంపెనీ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ అస్సాం పీడబ్ల్యూడి బిల్డింగ్ చీఫ్ ఇంజనీర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 364 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అస్సాం కమరూప్ అమీన్ ఖాన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఓపెన్ స్టేడియం ని కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. ఈ కన్స్ట్రక్షన్ ని వీళ్ళు 24 months లో కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ స్లైట్ గా పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు వాళ్ళ ఫిబ్రవరి మంత్ ట్రాఫిక్ డేటాని రిలీజ్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ ప్యాసింజర్ ట్రాఫిక్ లోని 10% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 3% డ్రాప్ కనిపిస్తుంది. జనవరి మంత్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఫిబ్రవరి మంత్ లోని నెంబర్ ఆఫ్ డేస్ కూడా తక్కువ ఉంటాయి కదా, దాంతోనే మైట్ బి మంత్ ఆన్ మంత్ బేసిస్ లో ఈ ప్యాసింజర్ ట్రాఫిక్ లో డ్రాప్ కనపడుతుండొచ్చు. అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 8% ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే మంత్ ఆన్ మంత్ లోని 4% డ్రాప్ కనిపిస్తుంది. నెక్స్ట్ ద ఇండియన్ హ్యూమ్ పైప్ వాళ్ళకి బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి 6 LOAs రిసీవ్ చేసుకున్నారు. వీటి యొక్క టోటల్ వాల్యూ 241.99 crores. ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు బెంగళూరు వాటర్ సప్లై అండ్ సేవేజ్ బోర్డ్ వాళ్ళకి వేరియస్ వర్క్స్ అయితే చేయబోతున్నారు. అండ్ ఈ 6 ఆర్డర్స్ ని వీళ్ళు 24 months లోని కంప్లీట్ చేయవలసి ఉన్నది. జస్ట్ మార్కెట్ క్లోజ్ అవడానికి హాఫ్ అన్ అవర్ బిఫోర్ వీళ్ళకి ఆర్డర్ వచ్చింది. దాంతోనే అప్పటి వరకు నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్ లోని ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ దాల్మియా భారత్ షుగర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి భొగాలి షుగర్ అండ్ డిస్టిలరీ లిమిటెడ్ వాళ్ళు వాళ్ళ కమర్షియల్ ప్రొడక్షన్ ని ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళ సబ్సిడరీ కంపెనీ యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా వీళ్ళ కెపాసిటీస్ ఎక్స్పాండ్ అవబోతున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ యాక్చువల్లీ శివరాత్రి ఉండడం వల్ల మార్కెట్ హాలిడే ఉన్నది. సో దాంతోనే ఫ్రైడే రోజు వీడియో లేదు కదా. సో దాని ముందు వీక్ ఫ్రైడే వీడియోలో మిమ్మల్ని యాక్చువల్లీ ప్రెసెంట్ సోషల్ మీడియా లేకుండా చాలా మంది లైఫే లేదు కదా. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే లోపు వేరియస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే యూస్ చేస్తుంటాం. సో అసలు వరల్డ్ లోనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ ఏదని అడిగాను. దీనికి ఆన్సర్ 6 degrees అనేటువంటి సోషల్ మీడియా వెబ్సైట్ ని ఇయర్ 1997 లోని లాంచ్ చేశారు. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే క్వశ్చన్. మనం జనరలీ సీజనల్ ఫ్రూట్స్ తింటుంటాం కదా, చాలా వరకు చాలా సీజన్స్ లైక్ సమ్మర్ వచ్చేసరికి వాటర్ మెలన్స్ తింటుంటాం, వింటర్ లో యాపిల్స్ అవి చాలా మంది తింటుంటారు. బట్ కానీ ప్రతి సీజన్ లో కూడా వరల్డ్ వైడ్ ఒక ఫ్రూట్ ని అయితే ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తుంటారు. సో వరల్డ్ వైడ్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటువంటి ఫ్రూట్ ఏది? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోనే మీకు దీని ఆన్సర్ ని షేర్ చేస్తాను. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళకి ఒడిశా కంప్యూటర్ అప్లికేషన్ సెంటర్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ 113 crores. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఒడిశాలోని ఒడిశా ఫేస్ నెట్ 1.0 స్కీమ్ లో భాగంగా MPLS నెట్వర్క్ కనెక్టివిటీని ఎస్టాబ్లిష్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 2025 సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది రైల్టెల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ పంప్స్ అండ్ మోటార్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి శక్తి పంప్స్ వాళ్ళకి PM కుసుమ్ స్కీమ్ లో భాగంగా మహారాష్ట్ర ఎనర్జీ డిపార్ట్మెంట్ ఏజెన్సీ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ 93 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మహారాష్ట్రలోని వేరియస్ లొకేషన్స్ లోని 3500 సోలార్ ఫోటో వాలటిక్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయడంతో పాటు ఇన్స్టాల్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో శక్తి పంప్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ కి EPC సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. దీనిలో భాగంగా వీళ్ళు విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయనున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసిన తర్వాత వీళ్ళకి గుజరాత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ దగ్గర నుంచి అప్రూవల్ రావాలి. అండ్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళు గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళతోని పవర్ పర్చేస్ అగ్రిమెంట్ ని సైన్ చేయనున్నారు. వీళ్ళు కొత్తగా ఈ ఆర్డర్ ఏదైతే విన్నారో ఇది KPI గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గా పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ IPO అయినటువంటి ముక్కా ప్రోటీన్ వాళ్ళు కొత్తగా ఒక ఆర్డర్ విన్ అయ్యారు. ఈ ఆర్డర్ వీళ్ళకి అవంతి ఫీడ్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 15 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు అవంతి ఫీడ్స్ వాళ్ళకి ఫిష్ ఆయిల్ ని సప్లై చేయనున్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్ అండ్ హ్యాపీ వీకెండ్.